నిన్న ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే అంతర్జాతీయ న్యాయస్థానంలో ఇండియన్ జడ్జి ఒక ఆయన రీఎలెక్ట్ అయ్యారు, తిరిగి ఎన్నికయ్యారు. దల్వీర్ భండారీ, ఇండియన్ జడ్జి దల్వీర్ భండారీ తిరిగి మళ్ళీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మనకి ఐక్యరాజ్య సమితి మీద, ఐక్యరాజ్య సమితి ప్రధాన అంగాల మీద, దాని గురించి చార్టర్ మీద ఇలాంటి క్వశ్చన్స్ రావచ్చు. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అండ్ యుఎన్ చార్టర్ ఏంటి? భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్టే, మన భారతదేశానికి రాజ్యాంగం ఉన్నట్టే ఆ రాజ్యాంగంలో రకరకాల ఇన్స్టిట్యూషన్స్, వాళ్ళ యొక్క పనితీరు, ఇవన్నీ కూడా మన రాజ్యాంగంలో రాసి ఉంటాయి. ఉదాహరణకి సుప్రీంకోర్టు లేదా పార్లమెంట్, ప్రెసిడెంట్స్ పోస్ట్, గవర్నర్స్ పోస్ట్, ఇలా ప్రతి అంశం మీద మన రాజ్యాంగంలో క్షుణ్ణంగా రాసి ఉంటుంది. అలానే ఐక్యరాజ్య సమితికి కూడా ఒక చార్టర్ ఉంది, దాన్నే యుఎన్ చార్టర్ అంటాం. యుఎన్ చార్టర్లో ఐక్యరాజ్య సమితి గురించి పూర్తిగా దాని విధి విధానాలు ఏంటో, దాని యొక్క పనితీరు ఏంటో, ఎవ్రీథింగ్ విల్ బి రిటన్ ఇన్ యుఎన్ చార్టర్ అనమాట. యుఎన్ చార్టర్లో ప్రతిదీ రాసి ఉంటుంది. ఆ యుఎన్ చార్టర్ ఇట్ వాజ్ అడాప్టెడ్ బై యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్. అది యుఎన్ నడిపించే చార్టర్, యుఎన్ని నడిపించే చార్టర్, ఒక వడంబడిక అంటాం దాన్ని, ఒక వడంబడిక. యుఎన్ చార్టర్, CHARTER, ఐక్యరాజ్య సమితి యొక్క వడంబడిక. ఆ వడంబడికలో మొత్తం అన్నీ ఉంటాయి. సో వాట్ ఈస్ ద బేసిక్ ఎయిమ్ ఆఫ్ యుఎన్ఓ? వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యుఎన్ఓ? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? October 24th, 1945. It was formed on October 24th, 1945. ఐక్యరాజ్య సమితి ఫామ్ కాకముందు లీగ్ ఆఫ్ నేషన్స్ అనేది ఉండేది. లీగ్ ఆఫ్ నేషన్స్, నానాజాతి సమితి తెలుగులో. ఐక్యరాజ్య సమితికి ముందు నానాజాతి సమితి, లీగ్ ఆఫ్ నేషన్స్ అని ఉండేది. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత ట్రీటీ ఆఫ్ వర్సైల్స్లో భాగంగా ఈ నానాజాతి సమితి ఏర్పడింది. ఇట్స్ కాల్డ్ లీగ్ ఆఫ్ నేషన్స్. ఈ లీగ్ ఆఫ్ నేషన్స్లో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అనేది ఉండేది. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, దీనిలో నానాజాతి సమితి వెళ్ళిపోయింది. తర్వాత ఐక్యరాజ్య సమితి ఫామ్ అయింది. దీనిలో భాగంగా పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ పోయి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం వచ్చింది. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ స్టెప్డ్ ఇన్ టు ద షూస్ ఆఫ్ పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్. ఇది ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఐసీజీ అనేది యుఎన్ఓలో ఉన్నప్పటికీ కూడా అంతకుముందున్న లీగ్ ఆఫ్ నేషన్స్లో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఉండేది. దాని స్థానంలో, పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ స్థానంలో ఇది వచ్చింది, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం రావడం జరిగింది. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ వేరు, ఆర్బిట్రేషన్ వేరు. పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ is something different, permanent court of international arbitration. Okay, and here there are 2-3 important things. The first point, why did UN form? Why did United Nations Organization formed? UNO was formed to maintain international peace. అంతర్జాతీయ శాంతిని కాపాడటానికి ఐక్యరాజ్య సమితి ఫామ్ అయింది. The basic aim of UNO was to maintain international peace and security. అంతర్జాతీయ శాంతి భద్రతలను కాపాడటానికి ఐక్యరాజ్య సమితి ఫామ్ అయింది. ఐక్యరాజ్య సమితికి ఒక ప్రియాంబుల్ ఉంది, పీఠిక, ప్రవేశిక ఉందన్నమాట. దానిలో ఒక మాట ఉంటుంది, టు సేవ్ ద సక్సీడింగ్ జనరేషన్స్ ఫ్రమ్ ద స్కర్జ్ ఆఫ్ వార్. To save the succeeding generations from the scourge of war, which twice in our lifetime have brought
untold sorrow to the mankind, to save the succeeding generations from the scourge of war. Scourge, SCOURGE. To save the succeeding generations from the scourge of war, which twice in our lifetime have brought untold sorrow to the mankind. అంటే ప్రపంచంలో 2 అతిపెద్ద యుద్ధాలు మానవాళికి ఘోరాలను చూపించాయి, చెప్పలేనంత బాధను చూపించాయి. ప్రపంచంలో 3వ ప్రపంచ యుద్ధం అనేది ఇంకెప్పుడు రాకూడదు, ఇంకొక ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచంలో కనపడకూడదు. ముఖ్యంగా ఆ లక్ష్యంతో ఐక్యరాజ్య సమితి మొదలైంది. నిరాయుధీకరణ, అంతర్జాతీయ నిరాయుధీకరణ, దేశాల మధ్య సౌభ్రాతృత్వం, అంతకంటే మించి ప్రపంచ శాంతి, స్థిరత్వం, ఇవన్నీ ఆదర్శంగా ఐక్యరాజ్య సమితి మొదలైంది. ఐక్యరాజ్య సమితిలో ఎవరు సభ్యులుగా ఉండొచ్చు? ఎనీ పీస్ లవింగ్ కంట్రీ which is able to fulfill the obligations under UN Charter. Any peace loving country which is able to fulfill the obligations in the UN Charter. ఏదైనా శాంతి కాముక దేశం ఐక్యరాజ్య సమితి వడంబడికలో ఉన్న లక్ష్యాలుగా ఏర్పరచుకున్న దేశం, ఏదైనా శాంతి కాముక దేశం, శాంతిని ఇష్టపడే దేశం ఐక్యరాజ్య సమితిలో ఉన్న లక్ష్యాలనే తన లక్ష్యాలు అనుకున్న దేశం. ఏ దేశమైనా సరే ఐక్యరాజ్య సమితిలో సభ్యురాలు అవ్వచ్చు. ఐక్యరాజ్య సమితిలో సస్పెండ్ అవ్వచ్చు కూడా. ఒకసారి సస్పెండ్ అయితే మళ్ళీ తిరిగి సభ్యురాలు అవ్వచ్చు. కానీ ఒక్కసారి శాశ్వతంగా తొలగింపబడితే తిరిగి మళ్ళా చేరటానికి ఉండదు. దెర్ ఆర్ 2 words, సస్పెన్షన్ అండ్ ఎక్స్పల్షన్. సస్పెన్షన్ అండ్ ఎక్స్పల్షన్ 2 పదాలు ఉన్నాయి. ఒకటి సస్పెన్షన్, రెండోది ఎక్స్పల్షన్. సస్పెండ్ అయితే తిరిగి సభ్యురాలుగా చేయొచ్చు, వచ్చే అవకాశం ఉంది. ఎక్స్పల్ అయితే వచ్చే అవకాశం లేదు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. సస్పెండ్ అవుతే తిరిగి వచ్చే అధికారం ఉంది, వచ్చే అవకాశం ఉంది. కానీ ఎక్స్పెల్ అయితే మాత్రం తిరిగి వచ్చే అవకాశం లేదు. ఇది నెక్స్ట్. ఐక్యరాజ్య సమితిలో 6 ప్రధాన అంగాలు ఉన్నాయి. 6 major organs in the UNO. There are 6 major organs in the UNO. Number 1, General Assembly. సాధారణ సభ. నెంబర్ 2, భద్రతా మండలి, సెక్యూరిటీ కౌన్సిల్. నెంబర్ 3, సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్, సామాజిక ఆర్థిక మండలి. నెంబర్ 3, సోషల్ అండ్ ఎకనామిక్ కౌన్సిల్, సామాజిక ఆర్థిక మండలి. నెంబర్ 4, ధర్మకర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్. నెంబర్ 4, ధర్మకర్తృత్వ మండలి, ట్రస్టీషిప్ కౌన్సిల్. నెంబర్ 5, ICJ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అంటే అంతర్జాతీయ న్యాయస్థానం. నెంబర్ 6, సెక్రటేరియట్, సచివాలయం. నెంబర్ 6, సెక్రటేరియట్, సచివాలయం. ఈ 6 ప్రధాన అంగాలు. మనకి పరీక్షల్లో క్వశ్చన్ వస్తుంది అన్నమాట. జనరల్గా రెగ్యులర్గా బేసిక్గా తెలియాల్సిన అంశం ఏంటంటే యునిసెఫ్ ఉంది, లేదా యునెస్కో ఉంది, లేదా WHO ఉంది. ఇవన్నీ ప్రధాన అంగాల కిందకి రావు. ఈ 6 మాత్రమే ప్రధాన అంగాలు. వీటిలో కూడా స్పెసిఫిక్ క్వశ్చన్స్ వస్తాయి, అవి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మిగతావన్నీ సబ్సిడరీ బాడీస్, యాన్సిలరీ బాడీస్. మిగతావన్నీ ప్రధాన అంగాలు అవో. ఓకే, ఈ 6 మాత్రమే ప్రధాన అంగాలు అనమాట, గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. ఓకేనా? సో ఈ జనరల్ అసెంబ్లీలో ఎవరు సభ్యులుగా ఉంటారు? ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా జనరల్ అసెంబ్లీలో సభ్యులే. ఐక్యరాజ్య సమితిలో ఉన్న సభ్యులందరూ కూడా జనరల్ అసెంబ్లీలో, సాధారణ సభలో సభ్యులే. ఓకేనా? ఇప్పుడు 193 దేశాలు ఉన్నాయి. 193 దేశాలు సాధారణ సభలో సభ్యులుగా ఉన్నాయి. 193 కంట్రీస్, 193 దేశాలు. ఈ 193 దేశాల్లో 2011లో కొత్తగా వచ్చిన దేశం సౌత్ సూడాన్, దక్షిణ సూడాన్. 2011లో కొత్తగా వచ్చిన దేశం దక్షిణ సూడాన్. 2011. ఐక్యరాజ్య సమితి సాధారణ మండలి, సాధారణ సభలో, ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో అంత పవర్స్ ఉండవు, అంత పెద్ద అధికారాలు ఉండవు. చర్చలు జరుగుతుంటాయి. తర్వాత ఓటింగ్, బడ్జెట్ పైన, లేకపోతే అంతర్జాతీయ న్యాయస్థానం సంబంధించి, భద్రతా మండలికి సంబంధించి సభ్యులను ఎందుకు ఓటింగ్ జరుగుతుంటాయి. కానీ పవరు, శాంక్షన్స్, అంటే ఏ విషయంలో అయినా సరే శాంక్షన్స్ ఇంపోజింగ్ చేసేది, లేకపోతే పనిష్మెంట్స్ ఇచ్చే అధికారం, ఇలాంటిది సాధారణ సభకు ఉండవు. చాలా తక్కువ పవర్స్ ఉంటాయి. ఒకే ఒక పవర్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకే ఒక పవర్ ఉంది. అది కూడా భద్రతా మండలిలో సోవియట్ రష్యా రానప్పుడు భద్రతా మండలి ఆ పవర్ని సాధారణ సభకి ఇచ్చింది. దాన్నే యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ అంటాం. యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ అంటాం. ఈ రెజల్యూషన్ ప్రకారం శాంతి కోసం సాధారణ సభ ఏదైనా రెజల్యూషన్ పెట్టి తీర్మానం పాస్ చేసి దాని మీద ఆంక్షలు విధించవచ్చు. ఒకే ఒక పవర్, ఇంపార్టెంట్ పవర్ ఏంటంటే యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ అనే ఉంటుంది. మిగతావన్నీ సాధారణంగా ఉండేవే, కానీ యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ మాత్రం ఏ డిస్టింక్ట్ థింగ్ అనమాట. దీనిలో అదొకటి గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత భద్రతా మండలి, ఇది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. ఈ భద్రతా మండలిలో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు, 10 అశాశ్వత సభ్య దేశాలు ఉంటాయి. 5 పర్మనెంట్ మెంబర్స్, 10 నాన్ పర్మనెంట్ మెంబర్స్. ఈ 5 పర్మనెంట్ మెంబర్స్, ఈ 5 శాశ్వత సభ్య దేశాలు కూడా వీటో పవర్స్ అనే పవర్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వీటో పవర్స్ అంటే ఏంటి? ఈ వీటో పవర్స్ ఐక్యరాజ్య సమితి యొక్క ఒడంబడికలో ఏ అధికరణలో ఉన్నాయి, ఏ ఆర్టికల్లో ఉన్నాయి? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ భద్రతా మండలికి సంబంధించిన వీటో పవర్స్ గురించి ఆర్టికల్ 27 ఆఫ్ యుఎన్ చార్టర్, ఐక్యరాజ్య సమితి ఒడంబడికలో ఆర్టికల్ 27లో వీటో పవర్స్ అనేవి ఉన్నాయి. అసలు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సరిగ్గా పనిచేయకపోవడానికి, దాని యొక్క తీర్మానాలు ఒక్కొక్కసారి ఇంప్లిమెంటేషన్లోకి రాకపోవడానికి కూడా ఈ వీటో పవర్సే కారణం. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో 5 శాశ్వత సభ్య దేశాలు ఉన్నాయి. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్, చైనా. ఈ 5 శాశ్వత దేశాలు ఓటేయాలి. ఏ ఒక్క దేశం ఓటు విరుద్ధంగా వేసినా ఆ తీర్మానం ఆగిపోద్ది. 5 శాశ్వత దేశాల్లో ఏ ఒక్క దేశం ఓటు విరుద్ధంగా వేసినా ఆ తీర్మానం ఆగిపోద్ది. ఎనీ కంట్రీ ఇన్ 5 పర్మనెంట్ కంట్రీస్ కెన్ స్టాప్ దట్ రెజల్యూషన్. ఇక్కడ ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటంటే ఆబ్సెంట్ అయితే ఈ 5 శాశ్వత దేశాల్లో ఏదో ఒక దేశం రెజల్యూషన్ తీర్మానాన్ని ఆమోదించేటప్పుడు హాజరు కాకపోతే అది వీటో కిందకు వస్తుందా రాదా? అది వీటో కిందకి రాదు. Absenteeism does not mean exercising veto power. Absenteeism does not end up in veto. Absent అయితే వీటో కిందకి రాదు. కేవలం
ప్రజెంట్ అయ్యి ఆపేస్తే, నాకు ఇష్టం లేదని ఓటేస్తే అదే వీటో కిందకి వస్తుంది, కానీ ఆబ్సెంట్ అయితే వీటో కిందకి రాదు. ఈ 5 శాశ్వత దేశాలు కాకుండా 10 అశాశ్వత దేశాలు ఉన్నాయి. ఈ అశాశ్వత దేశాలు దాని యొక్క కాలం 2 సంవత్సరాలు, పదవీ కాలం 2 సంవత్సరాలు. భారతదేశం ఇప్పటికీ 7 సార్లు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అశాశ్వత దేశంగా పనిచేసింది. ఇండియా హ్యావ్ బికమ్ ఎ నాన్ పర్మనెంట్ మెంబర్ ఇన్ యుఎన్ఎస్సి ఫర్ 7 times. దిస్ ఇంపార్టెంట్ ఫిల్మ్స్ క్వశ్చన్. 7 సార్లు నాన్ పర్మనెంట్ మెంబర్గా ఇండియా పనిచేసింది అశాశ్వత సభ్య దేశంగా. అంటే దాదాపు 14 ఏళ్ళు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణల కోసం చాలా చర్చ జరుగుతుంది. మొన్న ఈ మధ్య కూడా సుష్మా స్వరాజ్ గారు కూడా అడిగారు, భద్రతా మండలి అర్జెంటుగా సంస్కరణ చేయాలి అని చెప్పి. దీని మీద భారతదేశం G4 గ్రూప్ 4 అనే దానిలో కూడా సభ్యురాలుగా మారింది. దీని మీద భారతదేశం G4 గ్రూప్ 4 అనే దాని మీద కూడా సభ్యురాలుగా మారింది. ఈ G4 అంటే ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. ఈ G4 అంటే ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్. ఈ 4 దేశాలకు కూడా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో సభ్యత్వం కోసం, శాశ్వత సభ్యత్వం కోసం ఫైట్ చేస్తున్నాయి. సో ఈ 4 దేశాలు కూడా G4 ఫామ్ చేశాయన్నమాట. ఇదొకటి. సో మేజర్గా భద్రతా మండలిలో గుర్తుపెట్టుకోవాల్సింది వీటో పవర్స్. ఆర్టికల్ 27 వీటో పవర్స్. ఇదే కాకుండా మనకి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో మొత్తం ఐక్యరాజ్య సమితిలో ఏదైనా ఒక భాగానికి, ఏదైనా ఒక వింగ్కి కొంతవరకు పవర్స్ ఉన్నాయి అనుకుంటే అది భద్రతా మండలి. కానీ ఐక్యరాజ్య సమితికి వరల్డ్ పోలీస్ ఉందా, లేకపోతే మిలిటరీ ఉందా, లేకపోతే ఐక్యరాజ్య సమితి దేని మీద డిపెండ్ అవుతుంది? ఐక్యరాజ్య సమితికి డబ్బులు కావాలంటే దేశాల మీద ఆధారపడాలి. ఐక్యరాజ్య సమితి ఏదైనా దాడులు చేయాలంటే, ఏదైనా ఆంక్షలు విధించాలంటే దేశాల మీద డిపెండ్ అవ్వాలి. సో ఐక్యరాజ్య సమితికి ఎలాంటి పవర్స్ కానీ, ఎలాంటి ప్రత్యేకమైన ఆర్మీ, మిలిటరీ ఇలాంటి పోలీస్ కానీ ఏం లేవు. అలాంటప్పుడు ఏ దేశం అయితే ఆర్థికంగా బలంగా ఉందో, ఏ దేశానికైతే స్ట్రాంగ్ మిలిటరీ ఉందో, ఏ దేశం అయితే శాశ్వతంగా ఐక్యరాజ్య సమితిలో పాగా వేశాయో ఆ దేశాలన్నీ కూడా ఐక్యరాజ్య సమితిని ముందుకు నడిపిస్తాయి. మనలో ఒక చర్చ ఉందన్నమాట, ఐక్యరాజ్య సమితి సక్సెస్ అయిందా అని. కానీ సక్సెస్ అయిందా లేదో చూసే ముందు అసలు ఐక్యరాజ్య సమితికి ఎంత ఉంది, ఎంత కెపాసిటీ ఉందని ఆలోచించాలి. దాని గురించి కూడా చర్చిద్దాం. దాని తర్వాత సామాజిక ఆర్థిక మండలి, సోషల్ అండ్ ఎకనమిక్ కౌన్సిల్. దీనిలో 54 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశం పదవీ కాలం 3 సంవత్సరాలు. ప్రతి సంవత్సరం 18 దేశాలు, కొత్త దేశాలు యాడ్ అవుతాయి, 18 దేశాలు వెళ్ళిపోతాయి. టోటల్గా సామాజిక ఆర్థిక మండలిలో 54 దేశాలు ఉంటాయి. ఒక్కొక్క దేశ పదవీ కాలం 3 సంవత్సరాలు. ఆ ఒక్కొక్క దేశ పదవీ కాలం ముగిసంగానే కొత్త దేశాలు వచ్చి చేరుతుంటాయి. ప్రతి సంవత్సరం 18 కొత్త దేశాలు వస్తాయి. ఈ సామాజిక ఆర్థిక మండలిలో వచ్చే ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏంటంటే ఎక్కువగా UNHRC, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్, మానవ హక్కుల మండలి. దీని కింద భాగంగా అంటే దీన్ని సోషల్ అండ్ ఎకనమిక్ కౌన్సిల్, సామాజిక ఆర్థిక మండలి మానవ హక్కుల మండలి గురించి సూపర్వైజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. దీని మీద క్వశ్చన్ వస్తుంది. 10 సంవత్సరాల క్రితం 2006 సంవత్సరంలో దాన్ని యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేవాళ్ళు. కమిషన్ కాస్త 2006 నుంచి అది కౌన్సిల్ అయింది. ఈ క్వశ్చన్ ఫిలిమ్స్కి ఇంపార్టెంట్. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పాత పేరు ఏంటి? మానవ హక్కుల మండలి యొక్క పాత పేరు ఏంటి? మానవ హక్కుల కమిషన్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనమాట. యుఎన్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్. దాని ఇంతకుముందు యుఎన్ కమిషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ అనేవాళ్ళం. ఇప్పుడు యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అయింది, మండలి అయిందనమాట. కమిషన్కి కౌన్సిల్కి తేడా పేరు మాత్రమే కాదు, ఈ కౌన్సిల్ అనేది చాలా డెమోక్రటిక్గా తయారైంది, ప్రజాస్వామ్యబద్ధంగా అయింది.
దీనిలో 47 దేశాలు సభ్యులు ఉంటాయి. ఇంపార్టెంట్ ఫిల్మ్స్ క్వశ్చన్, యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్లో ఎంతమంది సభ్య దేశాలు? 47 సభ్య దేశాలు. 47 సభ్య దేశాలు. ఓకే, ఇది హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. తర్వాత ధర్మకర్తృత్వ మండలి. ధర్మకర్తృత్వ మండలి అంటే ట్రస్టీషిప్ కౌన్సిల్. దాని గురించి మీరు చదువుకోక్కర్లేదు, ఎందుకంటే అది రిడెండెంట్ బాడీ అయిపోయింది, అది ఇప్పుడు చెల్లదు. ఐక్యరాజ్య సమితి చార్టర్కి వడంబడికి సవరణ జరిగితే దాన్ని తీసేస్తారంట. ఐక్యరాజ్య సమితి చార్టర్కి సవరణలు జరిగినప్పుడు దీనికి సంబంధించిన అధికారులు ఐక్యరాజ్య సమితి చార్టర్లను తీసేస్తారు, మీరు చదువుకోక్కర్లేదు. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఐసీజే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అంతర్జాతీయ న్యాయస్థానం. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ జ్యుడిషియల్ ఆర్గన్ ఆఫ్ ద యుఎన్ఓ. ఐక్యరాజ్య సమితిలో అతి ముఖ్యమైన విభాగం, న్యాయ విభాగం ఐసీజే. దీనిలో 15 మంది జడ్జీలు ఉంటారు. 15 మంది జడ్జీలు ఉంటారు. ఈ జడ్జెస్ని అక్కడ మెంబర్స్ అంటారు. సీజే ఉంటారు, సీజేని ప్రెసిడెంట్ అంటారు. చీఫ్ జస్టిస్ని ప్రెసిడెంట్ అంటారు. జడ్జిల్ని మెంబర్స్ అంటారు. వీళ్ళ పదవీ కాలం, జడ్జిల పదవీ కాలం 9 సంవత్సరాలు. జడ్జిల యొక్క పదవీ కాలం, దర్ టెన్యూర్ ఈజ్ 9 years. వీళ్ళ పదవీ కాలం 9 సంవత్సరాలు. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి 5 రిటైర్ అవుతారు. ఫర్ ఎవ్రీ 3 years 5 judges will retire. For every 3 years 5 judges will retire. అండ్ ఏ ఇద్దరు జడ్జిలు కూడా ఒక దేశం నుంచి ఉండకూడదు. ఏ ఇద్దరు జడ్జిలు కూడా ఒకటే దేశం నుంచి ఉండకూడదు. No 2 judges shall be from the same country. ఓకే, ఇంతకుముందు భారతదేశానికి చెందిన నాగేంద్ర సింగ్ అని ఆయన జడ్జిగా, చీఫ్ జస్టిస్గా పనిచేశారు. ఇప్పుడు నిన్న దల్వీర్ భండారి అని ఆయన జడ్జిగా మళ్ళా రెండోసారి ఎన్నికయ్యారు. 2027 వరకు ఆయన ఉండబోతున్నారు. చాలా గొప్ప విషయం, భారతదేశానికి గర్వించదగ్గ విషయం. ఎందుకంటే దీనిలో బ్రిటన్తో పోటీపడి బ్రిటన్ను ఓడగొట్టి భారతదేశం పైకెళ్ళింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్న శాశ్వత సభ్యురాల్ని ఓడగొట్టి ఒక సాధారణ సభలో ఉన్న సభ్యురాలు ముందుకెళ్ళటం అనేది ఐక్యరాజ్య సమితిలోనే ఒక వ్యూహాత్మక విజయం. దీన్ని అన్ని పేపర్స్ పొగిడే, అన్ని వార్తాపత్రికలు ఈరోజు చాలా పొగిడే అనమాట. సో ఇది మనం గుర్తించాల్సిన విషయం. అయితే ఐక్యరాజ్య సమితి న్యాయస్థానానికి, అంతర్జాతీయ న్యాయస్థానానికి ఎవరు వెళ్ళొచ్చు? ఇండివిజువల్స్, వ్యక్తులు దీనికి అప్లై చేసుకోకూడదు. ఓన్లీ స్టేట్స్ కెన్ గో టు ద ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్. దేశాలు మాత్రమే ఈ కోర్టుకి వెళ్ళొచ్చు. దేశాలు మాత్రమే ఈ కోర్టుకి వెళ్ళే అధికారం ఉంది. మనుషులుగా మనం దానికి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే అవకాశం లేదు. అదేవిధంగా ఈ కోర్టుకి 2 అఫీషియల్ లాంగ్వేజెస్, ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్. ఇంగ్లీషు, ఫ్రెంచ్ అఫీషియల్ లాంగ్వేజెస్. ఈ కోర్టు ఒక ప్రిన్సిపల్ మీద పనిచేస్తుంది. అదేంటంటే ఆ కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఇతర కేసుల మీద బైండింగ్, ఇతర విషయాల మీద బైండింగ్ కాదు. జనరల్గా దేశాల్లో న్యాయస్థానం ఒక జడ్జిమెంట్ ఇస్తే, ఉదాహరణకి మన సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇస్తే అది అన్ని కోర్టులకి ఇండియాలో బైండింగ్. అన్ని కోర్టులు ఆ జడ్జిమెంట్ పాటించాలి, అదే జడ్జిమెంట్ అమల్లోకి తీసుకోవాలి. కానీ అంతర్జాతీయ న్యాయస్థానం జడ్జిమెంట్ ఇస్తే ఆ జడ్జిమెంట్ అంతర్జాతీయ న్యాయస్థానం వేరే కేసులో కూడా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. వేరే కేసులో అది బైండింగ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా విచిత్రమైన విషయం అన్నమాట ఇది. అదేవిధంగా అంతర్జాతీయ న్యాయస్థానం హేగ్, నెదర్లాండ్స్లో ఉంటుంది. మొత్తం అంతర్జాతీయ న్యాయస్థానం అనేది హేగ్, నెదర్లాండ్స్లో హేగ్ అనే ప్లేస్లో ఉంటుంది. ఐక్యరాజ్య సమితి పనిచేసేది న్యూయార్క్ నుంచి, కానీ ఈ అంతర్జాతీయ న్యాయస్థానం మనకి నెదర్లాండ్స్ హేగ్లో ఉంటుంది. తర్వాత సెక్రటేరియట్. ఐక్యరాజ్య సమితిలో ఇంకొక భాగం ఏంటంటే సెక్రటేరియట్. ఈ సెక్రటేరియట్ అంటే సచివాలయం. దీనికి హెడ్ సెక్రటరీ జనరల్. దీనికి హెడ్ ఎవరు? సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్. ఇంతకుముందు బంకిమూన్ ఉండేవాళ్ళు, ఇప్పుడు యాంటోనియో గుటెరస్ ఉన్నారు. ఆయన దాని సెక్రటరీ జనరల్ అనమాట. ఐక్యరాజ్య సమితిలో ఇంటర్నేషనల్ స్టాఫ్ ఉంటారు.
ఐక్యరాజ్య సమితికి సపరేట్గా రిక్రూట్మెంట్ ఉంటుంది, డెప్యుటేషన్ ఉంటుంది. వీళ్ళందరూ ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తుంటారు. కానీ సరిపడినంత స్టాఫ్ మాత్రం ఐక్యరాజ్య సమితికి పూర్తిగా ఉండదు. కొంతమంది డైరెక్ట్ రిక్రూట్స్ ఉంటారు, కొంతమంది డెప్యుటేషన్ తీసుకుంటుంటారు. రేపు మీరు సివిల్స్ పాస్ అయిన తర్వాత, గ్రూప్ 1 పాస్ అయిన తర్వాత కూడా కొన్నాళ్ళు ఐక్యరాజ్య సమితికి డెప్యుటేషన్కి వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్ సివిల్ సర్వీసెస్ అని ఇంకో ఎగ్జామ్ ఉంటుంది. దట్ ఈస్ ఇది మొత్తం ఐక్యరాజ్య సమితి కాంపోజిషన్ అనమాట. దీనిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాను కదా. అలానే భద్రతా మండలిలో అశాశ్వత సభ్యత్వం అని చెప్పాను. 2 years అశాశ్వత సభ్యురాలుగా నాన్ పర్మనెంట్ మెంబర్గా 2 years ఉండొచ్చు. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ అవ్వాలంటే కూడా ఒక ఇది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా 7 సార్లు చేసిందన్నాను. భారతదేశం ఇప్పటికీ 7 సార్లు నాన్ పర్మనెంట్ మెంబర్ చేసిందని చెప్పాను. ఈ నాన్ పర్మనెంట్ మెంబర్ భారతదేశం చేసేటప్పుడు కొన్ని అంశాలు ఉన్నాయి. అదేంటంటే ఏ దేశం అయితే శాంతిని పాటిస్తూ ఉంటుందో, ఏ దేశం అయితే ఇప్పటివరకు శాంతిగా ఉందో, అంతేకాకుండా ఈక్విటబుల్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్. ప్రతిసారి భారతదేశానికి అవకాశం ఇవ్వరు, ప్రతిసారి జర్మనీకి అవకాశం ఇవ్వరు, ప్రతిసారి పాకిస్తాన్కి అవకాశం ఇవ్వరు. భౌగోళికంగా ఒక దేశానికి ఒకసారి ఛాన్స్ ఇస్తే ఆ దేశానికి మళ్ళీ పక్క దేశానికి ఇస్తారు, ఆ తర్వాత వేరే దేశానికి ఇస్తారు. సో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో అశాశ్వత సభ్యత్వం తీసుకోవాలంటే ప్రతిసారి ఒకే దేశానికి వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఈక్విటబుల్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ చూస్తారు. ఇది అడుగుతారు మిమ్మల్ని. క్వశ్చన్ అడగచ్చు అంటే యుఎన్ఓలో మెంబర్ అవ్వడానికి, యుఎన్ఎస్సిలో నాన్ పర్మనెంట్ మెంబర్ అవ్వడానికి గల తేడా ఏంటని. యుఎన్ఓలో మెంబర్ అవ్వడానికి శాంతి కాముక దేశం అయి ఉండి ఆ దేశం కనుక దాని యొక్క చార్టర్ని పాటిస్తానని అనుకుంటే వచ్చేయచ్చు. కానీ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఈక్విటబుల్ జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ అంటే భౌగోళికంగా సమానమైన అవకాశాలు ఇస్తారు. అంటే ఒకసారి ఒక దేశానికి వచ్చినప్పుడు నెక్స్ట్ టైం ఇంకో దేశానికి ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది డిఫరెన్స్. ఈ డిఫరెన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. దిస్ ఇస్ అ టాపిక్ అబౌట్ యుఎన్ఓ అండ్ ఇట్స్ బేసిక్ కాంపోనెంట్స్. ఐక్యరాజ్య సమితి అండ్ బేసిక్ కాంపోనెంట్స్ మీద ఇది టాపిక్. దీనికి సంబంధించి స్పెసిఫిక్గా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఇవే వస్తాయి.